హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మొన్ననే తొలి అడుగు 4.1 అని చెప్పి మనం ఎట్లా సంబరాలు నిర్వహించుకున్నామో చూసినాం కదా. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈ ఏడాదిలో గతంలో ఇదే కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డికి మించిన మంచి పాలన అందిస్తాం, ఆయనకు మించిన సంక్షేమాన్ని ఎక్కువ చేసి చూపిస్తాం, అంతకు మించిన అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఇక కాకమ్మ కబుర్లు ఎన్నో చెప్పి ఉమ్మడి మేనిఫెస్టోను, ప్రజాగలం పేరుతో ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు కదా. ఒకసారి దీనికి సంబంధించి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ తాడేపల్లిలో తన క్యాంప్ ఆఫీస్లో విస్తృత స్థాయి సమావేశంలో నిర్వహించి పార్టీ నేతలందరినీ కూడా డైరెక్షన్ ఇచ్చిన అనమాట. 5 వారాల పాటు ఈ ప్రజాగలాన్ని వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఎట్లా మోసం చేసిరు, ఒక్కొక్క కుటుంబానికి ఈ కూటమి సర్కారు చంద్రబాబు ప్రభుత్వం ఎంత మేరకు బాకీ ఉంది మొత్తం క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి మరీ చూపించాల్సిందిగా ఆయన డైరెక్షన్ ఇచ్చిందనమాట. సో ఈ నేపథ్యంలో ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ 6 హామీలు, 6 గ్యారంటీలు, 143 హామీలు, ఇందులో ఇంకా త్రిముఖ వ్యూహం, షణ్ముఖ వ్యూహం ఇట్లాంటివన్నీ ఇంకా లెక్క పెడితే 143 హామీలు అనమాట. ఇదిగో సూపర్ 6: యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, ఏడాదికి 36,000 నిరుద్యోగులకు బాకీ అనమాట. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది 15,000, అందులో 2,000 కోత విధించి 13,000 వేసారు. అది కూడా 13,000 కోట్ల అవసరమైన దగ్గర 8,500 కోట్లతో మామ అనిపించారు. అవి కూడా మొత్తం టీడీపీకి సంబంధించిన వాళ్ళకే దక్కినాయన్నది ఒక చర్చ. ప్రతి ఏటా రైతుకు 20,000 సాయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13,500 ఇస్తే అవి సరిపోవు, మీకు 20,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎట్లా మాట మారుస్తున్నారు. కేంద్రం ఇచ్చేదాంతో కలిపి P4లో కలిపి ఇచ్చేస్తాం, సో ఈ హామీ కూడా నెరవేర్చినామని చెప్పి మొన్న బాబు గారు చెప్పారు కదా. అయిపోయింది. ప్రతి మహిళకు నెలకు 1,500 ఆడబిడ్డ నిధి కింద ఏదో పేరు పెట్టి ఇస్తా ఉన్నారు కదా. సో ఈ లెక్కన 18,000 ఇవి రాలేదు. తర్వాత ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. రాష్ట్రంలో 1,50,00,000 మంది గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు ఉన్నారంట. మొత్తం 2,500 ఖర్చు అయితే 2,500 కోట్లు ఖర్చు అయితే ఇచ్చింది కేవలం 800 కోట్లు అని చెప్పి మొన్న వైఎస్ జగన్ లెక్కలతో సహా బయటపెట్టింది కదా. సో ఇది ఒక మోసం అనమాట. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15కు. పండుగలు అయిపోయినాయి, పబ్బాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆగస్టు 15కు వాయిదా ఇచ్చింది అనమాట. దీంతో పాటు ఇంకా షణ్ముఖ వ్యూహం, ఇది పవన్ది అనమాట. ఇంటింటికి రక్షిత తాగునీరు, పూర్ టు రిచ్, పేదలకు సంపన్నులు చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 పథకాలను అందజేస్తామని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు. సౌభాగ్య పథకం కింద చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ. ఆయన పోయి నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 500 మందికి 10 లక్షలు ఇస్తే వాళ్ళు ఏదైనా స్టార్టప్ కంపెనీ పెట్టుకొని ఒక్కొక్కరు 100 మందికి ఉపాధిని ఇస్తే రాష్ట్రంలో నిరుద్యోగం ఏడుంటుందని చెప్పి ఆయన మాట్లాడిన మాట. సో ఇవన్నీ పక్కకు పోయినాయి. అయితే సో జనం ఇంకా బాబు గారిని నమ్మి ఓటేస్తారా ఏరా అని చెప్పి అప్పట్లో ఒక భయం ఉంటుండే అనమాట. సో ఈసారి కొత్తగా ఏం చేసిరు, ఎట్లా బురిడి కొట్టించారంటే ఇట్లా బాండ్ పేపర్లు పెట్టి, ఈ బాండ్ పేపర్ మీ దగ్గర ఉంచుకోండి, ఏడాదికి మీకు వచ్చే డబ్బులు ఇన్ని, ఇవి రాకపోతే మమ్మల్ని వచ్చి గల్లా పట్టండి, కాలర్ పట్టుకొని నిలదీయండి అని చెప్పి ఇదిగో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంచం సుమదేవికి కూటమి నేతలు అందజేసిన బాండ్ పేపర్. ఏమని, బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజల మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మంచం సుమాదేవి. సో ఈమెకు మొత్తం ఆడబిడ్డ నిధి కింద 36,000, తర్వాత యువగలం కింద 72,000, మొత్తం కలిపి 1,08,000 నీకు బాకీ ఉన్నామని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చి తెలుగుదేశం బూత్ కమిటీ ఎవరో మరి ఆయన సంతకం పెట్టి ఇచ్చిపోయాడు అనమాట. దీని తర్వాత ఇంకొకటి, ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొనులూరు మండలం పెదవెంకనపాలెంకు చెందిన ఓ వ్యక్తికి కూటమి ఇచ్చిన బాండ్ పేపరు. సో ఈయనకు 3,70,000 రూపాయలు బాకీ ఉన్నారనమాట. తర్వాత చెల్లుం నాగభూషణం, కొడుమూరు కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి, జూన్ 2024 నుంచి ప్రారంభం అయితే ఏడాదికి అందే మొత్తం సాయం 1,04,000 అని చెప్పి 5 ఏళ్లలో మీకు అందే మొత్తం 5,20,000. సో ఇందులో 5 ఏళ్ల సంగతి పక్కన పెడదాం, 1,04,000 రూపాయలు ఈ నాగభూషణం రెడ్డికి రావాలి. సో ఇట్లా బాండ్ పేపర్లు ఇచ్చి మరీ ప్రచారం చేసుకున్నారు, ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకున్నారు కదా. దీన్నే చూపించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు చంద్రబాబు సర్కార్ ఎంత బాకీ ఉన్నది కనుక్కోండి, నిలదీయండి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిందనమాట. సో ఇంకా రాబోయే రోజుల్లో 5 వారాల పాటు వీటిని చాలా ఉధృతంగా కొనసాగించేందుకు వైసీపీ
ప్లాన్ చేస్తూ ఉందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక కూటమికి ఎట్లా భయం చూపించిండో ఇప్పటికే అర్థమవుతా ఉంది. ఇంకా దాని నుంచి ఓవర్కమ్ కావడం కోసం లోపల టన్నుల కొద్దీ భయం ఛాయలు క్లియర్గా కనిపిస్తా ఉన్నాయి. అది వేరే సంగతి. దాని నుంచి బయటపడేందుకు మేమేం భయపడట్లేదని చెప్పుకోవడం కోసం ఆ భూతం మళ్ళీ రాదు నాది హామీ అని చెప్పి ఇక ఫిక్కీ సదస్సులో చంద్రబాబు గారు నిన్న మాట్లాడతారు. అంతకుముందు తొలి అడుగు 4.1 అనే ఒక వీళ్ళ డబ్బా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు అనమాట. 15-20 ఏళ్ల పాటు మేమే రావాలని మాట్లాడుకున్నాం అని చెప్పి వీళ్ళ హెలూజినేషన్స్ వీళ్ళ భ్రమలు ఇట్లా ఉన్నాయన్నమాట. సో 11 సీట్లు వచ్చినోనికి ఇంత భయం ఎందుకు అన్నది ఇక రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ఇంకా రేపు ఈ వైసీపీ చేపట్టిన ఈ కార్యక్రమం కనుక జనంలో విస్తృత చర్చకు దారితీస్తే ఇక పచ్చ కండువాలు గతంలో మూడు రంగుల జెండాలు మూడు పార్టీల కండువాలు కప్పుకొని ప్రచారం చేశారు కదా. ఇప్పుడు ఒక్కొక్కరు ఇంటికి పోతే ఇక బడితే పూజ చేస్తారా లేకపోతే చీపుర్లతోన కొడతారా ఏం చేస్తారా అనేది ఇక జనం నుంచి చూడాలన్నమాట ఆ రియాక్షన్. అట్లాంటి పరిస్థితులు లేవులే కానీ, ఎందుకంటే ఈ జనం ఇట్లా ప్రశ్నిస్తారు. మనం ఇచ్చిన హామీలేమో ఆకాశం ఎత్తు, అమలు చేసినేమో పాతాళం లోతు అని చెప్పి ఇప్పటికీ అర్థమైన నేపథ్యంలో ఎవ్వరూ మాట్లాడకుండా మొదటి దశలో సీజ్ ద షిప్ నుంచి సీజ్ ద కార్ దాకా ఎట్లా ఇలా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రస్థానం సాగించారంటే మొదటి దశలో వైసీపీ కార్యకర్తలను కుల్లబొడిచారనమాట. నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా దాడులు, వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసం, వైఎస్ఆర్ పేరుతో ఉన్న ఏ ఒక్కదాన్ని కూడా నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం. ఇదంతా ఏంటంటే భయపెట్టే కుట్ర. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఏం చేసిర్రు, కీలకమైన నేతలు క్యాడర్ను సమాయత్తం చేసే పిలుపునిస్తే క్యాడర్తో వెళ్ళిపోయే నాయకులు ఉంటారు కదా, వాళ్ళను టార్గెట్ చేసిర్రు. మూడో దశలో ఇప్పుడు ఇక మంత్రుల స్థాయిలో మాజీ మంత్రులు ఉంటారు కదా, వాళ్ళందరినీ టార్గెట్ చేశారు అన్నమాట. సో ఇప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, జనసేన, బీజేపీ, టీడీపీ అన్నీ ఒక గుంపుగా ఉన్నప్పుడు ఇక ప్రజల కోసం మాట్లాడాలి ఎవరు? వైసీపీ. ఈ వైసీపీని ఎట్లా మూసేసారంటే ఇది ఇలా తొలి దశలో కార్యకర్తలు, రెండో దశలో కీలకమైన నేతలు, మూడో దశలో టాప్ నేతలు. ఇట్లా ఎవరు మాట్లాడకుండా అంటే మనం ఇచ్చిన హామీలు చర్చకు రాకుండా చేస్తున్న ప్రయత్నం అనమాట. సో వైసీపీ, వైఎస్ జగన్ ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్టయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే వైసీపీ వాళ్ళు ఎట్లాగూ బాజాప్తా వెళ్ళిపోతారు, ప్రతి ఇంటికి పోయి నీకెంతో వచ్చిందమ్మా అని ఆరాధీసే ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు జనం నుంచి వచ్చే రియాక్షన్ ఏందన్నది వేచి చూద్దాం. ఎందుకంటే గతంలో 99% అని అన్నారులే కానీ 90% హామీలను అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే కదా. నవరత్నాల పేరుతో ఎక్కువ ఆయన ఏం ఆడంబరాలకు పోలేదు. కేవలం 9 హామీలను ఇచ్చి వాటిని కొంచెం పెంచుకుంటూ పోయి ఎన్ని రకాల పథకాలు అమలు చేసినా ఈ రాష్ట్రం చూసింది కదా. సో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏందన్నది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఈ 5 వారాలు చాలా కీలకం అనమాట ఆంధ్ర రాజకీయాల్లో. సో స్పందించండి. అలాగని కూటమి మీద దుమ్మెత్తిపోయడాలు, బండబూతులు తిట్టడాలు ఇవన్నీ చేయొద్దు, ఎందుకంటే టార్గెట్ అవుతారు. సో వీళ్ళ అరాచక పాలన గురించి ఇప్పటికే చూస్తూనే ఉన్నారు కదా. మీ హక్కును, మీ ప్రాథమిక హక్కులను సాధించుకోవడంలో ఇది తొలిమెట్టు అనమాట. లేకపోతే, ప్రశ్నించకపోతే, నిలదీయకపోతే రాబోయే 4 ఏళ్ళు ఇంకా చిప్పై గతి అవుతుంది. సో ఇప్పటి నుంచే అలర్ట్గా ఉండండి. వైసీపీ మీకు తోడుగా ఉంటుందని చెప్పి ఆ పార్టీ అధినేత జగన్ కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో మరి ఎవరో ఒకరు వినిపించాలి కదా వాయిస్. సో దానికి వైసీపీ ఇనిషియేషన్ తీసుకుంది. వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి మీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.